వీళ్ళిద్దరు సమయం ఫీల్ కాదు. ఓకే లైక్ కొట్టి కామెంట్ నా మీద మస్తు ట్రోల్స్ అయినా నేను ఎవరిని ఏం పట్టించుకోను. ఉన్నోళ్ళతోనే చేస్తే అది వేరే ఉంటది. వెళ్ళిపోయిన వాళ్ళు పంచాయతీలు మరి వాట్సాప్ నుంచి కూడా అన్ని బానే ఉన్నాయి కదా, మరి అవిటిని ఎందుకు వదిలేసారు? చేసిన ఒకవేళ లవర్స్ ఒకవేళ ఫ్యూచర్ లో మేము చెప్పలేము అసలు అది కాదు అయినా పక్కన తెగితే వీళ్ళిద్దరిని ట్రోల్ చేయండి. వీళ్ళిద్దరిని రోహిత్ ని సనాన్ని మాత్రమే ట్రోల్ చేయి. రిపోక్ పాస్ట్ అంతా తీసుకొచ్చి వీడు ఎందుకు పెడుతురు? మళ్ళీ మీరే వద్దంటారు, మీరే మీ లైఫ్ చూసుకోండి అక్క అంటారు, మీరే ఒకళ్ళ మీద డిపెండ్ కాకంటారు, మళ్ళీ పాస్ట్ ఎందుకు తీస్తారు? నీకు తెలుసు ఆల్రెడీ ట్రోల్స్ వచ్చినాయి చూస్తున్నాం మనం ఇద్దరం. సో నా వల్ల నీ లైఫ్ ఖరాబ్ అవ్వడం నాకు ఇష్టం లేదురా. ఇక్కడికే ఈ వీడియోస్ ఇవన్నీ ఆపేద్దామని నేను ఫిక్స్ అయినా. కామెంట్స్కి అక్కడ కామెంట్స్ కూడా నేను చూస్తున్నా, ఏంటిది అది డైరెక్ట్ ఎల్వర్డ్ యూజ్ చేస్తుర్రు ముండా ఇది అని చెప్పి. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలా, నేను కూడా పెట్టాలి అక్కడ. నేను కూడా నాకు కూడా మాటలు వచ్చు కదా, గలీజ్ మాటలు, నేను కూడా తిట్టాలా మేము అని చెప్పండి. నాకు కూడా బాధ ఇస్తుంది గైస్. నేను కూడా ఒక ఆడపిల్లని. నేను ఎందుకు రోహిత్ వీడియోస్ చేస్తున్నా నాకు తెలుసు. నాకు ఫైనాన్షియల్గా చాలా కష్టం ఉంది, నేను వీడియోస్ చేసుకోవాలి. అలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు డార్లింగ్స్, నిజం చెప్తున్నా. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి, లేదంటే బయట వాళ్ళ మీద చూసుకోవాలి. అలా ఆడపిల్లని దొరకబట్టుకొని అదనుడు ఇదనుడు 10 మందితో తీయలేదు వీడియోస్. అది ఆయనతో పాస్ట్లో లవ్ ఉంది, ఆయనతో తీసింది. మళ్ళీ ఆమె ఏదో డిప్రెషన్లో ఉంది, మళ్ళీ వాన్ వీడియోలు పెట్టి ఇంకా డిప్రెషన్లోకి తీసుకోవడు. ఎందుకు ఇదంతా? నేను లైట్ తీసుకున్నా. ఎట్లయినా ఒకడు ఎదుగుతున్నా అంటే ఒకడు ట్రోల్ చేయాల్సిందే. పర్లేదు, నేను పట్టించుకోను, లైట్ ఇది మ్యాటర్. కాకపోతే నిజం చెప్తున్నా, ఏదో ఒకటి ట్రోల్ దొరకబట్టి నీకు చెప్పుతోనైనా లేకపోతే దేంతోనైనా సమాధానం ఇప్పిస్తా. దయచేసి నేను కావాలంటే ఐకాంట్ వీడియో నేనే ఇక్కడ పోస్ట్ చేస్తా. ఎట్లా ట్రోల్ చేసినా మీరే చేయండి, మీకైనా అట్లీస్ట్ అర్థమవుతుంది గైస్. దయచేసి ఇలాంటివి చేయకండి, మీ అందరికి కాలు మొక్కుతా గైస్ ప్లీజ్. ఎందుకంటే నేను తీసుకోలేకపోతున్నా ఈ ప్రెజర్. ఇవ్వాలి ఏమనుకున్నా, ఎంత ట్రోల్ చేసినా నేను మాత్రం నీతో ఫ్రెండ్షిప్ బాండ్ అలాగే మెయింటైన్ చేస్తా, అలాగే రీల్స్ ఇస్తా. ఎందుకంటే ఏ ఆడమే జోలికి పోవద్దు మామ. కర్మ అనేది ఒకటి ఉంటది, గట్టిగా తలుగుతుంది. సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే సనా అంతా ఒక్కతే రాకక్క కిందికి, నేను వెళ్ళి వాడితో మాట్లాడాలి. ఇద్దరు కెరియర్కి సంబంధించింది కాబట్టి ఈ మొడలో పంచాయతీలు, ఈ ట్రోల్స్, ఇవన్నిటి వల్ల నా వల్ల అబ్బాయి సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అబ్బాయిని బ్యాడ్ నేమ్ వస్తే అసలు నేను తీసుకోలేను అంటుంది. నువ్వు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు మరి అడిగే? అంటే మన నమ్మొచ్చిండు కదా, అసలు అట్లా ట్రోల్స్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్ట్ అంటే అందరి లైఫ్ లో ఇది బాధేం తెలుసా, వీళ్ళిద్దరిని ఇప్పుడు రోహిత్ ని సనానే ట్రోల్ చేస్తే దీనికి ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మేమిద్దరం ఫేమ్ లో ఉన్నాం కాబట్టి మా ఇద్దరిని ట్రోల్ చేస్తున్నట్టు. కానీ మధ్యలో పోయిన రిపు పంచాయతీలు అన్ని తీసుకొచ్చి ఆ పాస్ట్ ను కూడా అవి కాదు, వీళ్ళిద్దరిని సమయం ఫీల్ కాదు. ఓకే లైక్ కొట్టి కామెంట్ నా మీద మస్తు ట్రోల్స్ అయినా నేను ఎవరిని ఏం పట్టించుకోను. ఉన్నోళ్ళతోనే చేస్తే అది వేరే ఉంటది. వెళ్ళిపోయిన వాళ్ళు పంచాయతీలు మరి వాట్సాప్ నుంచి కూడా అన్ని బానే ఉన్నాయి కదా, మరి అవిటిని ఎందుకు వదిలేసారు? ఓకే వాళ్ళు బయట వాళ్ళేరు, ఈ పిల్ల బయట పడుతుంది, అంతే తేడా. ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళ లైఫ్లో వాడు హ్యాపీగా ఉన్నాడు, మంచిగా చెప్తున్నా. అటు సైడ్ రిలేషన్షిప్ ఉంది, ఇటు సైడ్ ఇది వీడియో పరంగా చేస్తున్నాం. దీన్ని కావాలని ఒకవేళ ఫ్యూచర్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దీని లైఫ్లోకి ఇంకో పర్సన్ రావచ్చు. మీకేంటి ప్రాబ్లం? మీరే కొత్త రోహిత్ అన్న చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది లైకులు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆడు దుబాయ్లో ఉంటాడంట. దుబాయ్లో ఉన్న రిపుక్ గాడు దుబాయ్లో కూడా నాటకాలు తింటున్నాడు. గుద్దలు దమ్ముంటే ఆడు ఇండియాకి వచ్చి మాట్లాడుంటే ఇంకా చాలా మంది నేను లవర్స్ అని అయితే మీకు చెప్పలేదు. మేము ఏదో ఫ్రెండ్షిప్ కంటెంట్ గా వీడియో చేస్తున్నాం. ఒకవేళ లవర్స్ ఒకవేళ ఫ్యూచర్ లో మేము చెప్పలేము అసలు అది కాదు అయినా పక్కన తెగితే వీళ్ళిద్దరిని ట్రోల్ చేయండి. వీళ్ళిద్దరిని రోహిత్ ని సనాన్ని మాత్రమే ట్రోల్ చేయి. రిపోక్ పాస్ట్ అంతా తీసుకొచ్చి వీడు ఎందుకు పెడుతురు? మళ్ళీ మీరే వద్దంటారు, మీరే మీ లైఫ్ చూసుకోండి అక్క అంటారు, మీరే ఒకళ్ళ మీద డిపెండ్ కాకంటారు, మళ్ళీ పాస్ట్ ఎందుకు తీస్తారు? అంటే వేరే వాళ్ళు వీడియోలు పెడతలేరు, ఈ పిల్ల వీడియోలు పెడుతుంది అని కావాలని చెప్పి టార్గెటా?
కానీ వాడికి చెప్పే లైఫ్ యూట్యూబ్ కాబట్టి నేను అన్ని యూట్యూబ్లో పెట్టుకుంటా. సో ఎవరు ఏమనుకున్నా నేను పెద్దగా ఏం ఆలోచించాను. నేను మస్తు ట్రోల్ చూసిన నా లైఫ్లో. ఇది అందులో చిన్నది, కానీ స్టార్టింగ్లో ఒక పర్సన్ని పెట్టి ఎండింగ్లో ఒక పర్సన్ని పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో కూడా చెల్లెలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి గైస్. నాది ట్రోల్ కావాలంటే మీకు అంతెందుకు, మేమే దాన్ని ఫేమస్ చేస్తాం. ఆ ట్రోల్ని మేము కూడా యూట్యూబ్ వీడియోనే వేస్తాం. ఎందుకన్నా యూట్యూబ్లో మీకోసం సపరేట్గా వేస్తాం కూడా. భయపడేది కాదు, పాస్ట్ తీసుకొచ్చి వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సాంగ్ వైరల్ చేయడానికి సాయి ఒకటే లేడు గైస్. నేను సాయి ఒకటే పబ్లిక్లో పెట్టిన, అర్థమైందా? చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి అందరి లైఫ్లో, కానీ ఎవరు బయట పెట్టరు అంతే. సో మ్యాటర్ ఏంటి ఇప్పుడు అడిగి చెప్పి ఎక్స్ప్లెనేషన్ వెళ్ళి మాట్లాడుతా వచ్చేసేపు ఆడితోటి. నువ్వు ఈడే ఉండి మాట్లాడేసి వస్తావు. వద్దు సెట్ అవ్వదని చెప్పడం అవన్నీ అట్లా కాదే, నేను మంచిగా మాట్లాడుతున్నా, నాకు తెలుసు నువ్వు ఒక అనుకున్నావు. సో గైస్ ఆల్రెడీ మీ అందరు ఇంట్రో చూసారు. సో రోహిత్ నేను ఇంకొక మ్యాటర్ చెప్దామని కార్లో కూర్చోబెట్టినా. ఎందుకంటే నీకు తెలుసు ఆల్రెడీ ట్రోల్స్ వచ్చినాయి, చూస్తున్నాం మనం ఇద్దరం. సో నా వల్ల నీ లైఫ్ ఖరాబ్ అవ్వడం నాకు ఇష్టం లేదురా. ఇక్కడికే ఈ వీడియోస్ ఇవన్నీ ఆపేద్దామని నేను ఫిక్స్ అయినా. నీకు మరీ అంత ఇష్టం లేదంటే ఆపేద్దాం. కాకపోతే ఆ ట్రోల్స్ గురించి నేను భయపడా, నువ్వు కూడా భయపడకు. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తారు. అయినా కానీ ఒక ఆడపిల్లని చేయడం కూడా తప్పే. ఎందుకంటే నువ్వు ఆయనతో లవ్ లో ఉన్నావు అప్పుడు. ఇప్పుడు మనం తీసేది ఫ్రెండ్షిప్ కంటెంటే, కాకపోతే అది అట్లా పెడుతున్నాం. ఏదో జనాలకు తెలియదు, కానీ అది ఇక నీ ఇష్టం. ఇక అది ఎందుకు అంటే నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియో చేసినప్పుడు నీకు ఇలాంటివి ఎప్పుడు ట్రోల్స్ కూడా రాలేవు. నాకు పాస్ట్ ఉండే, అది ప్రతి ఒక్కరికి తెలుసు. సో పాస్ట్ అయిపోయింది గైస్. దాన్ని పట్టుకొని మీరు ట్రోల్స్ చేసి ఫస్ట్ అక్కడ ఫోటోలు వేసి అక్కడ వేసినప్పుడు, మేము వీడియోలు చేసినప్పుడు నేను ఆయనకు ముద్దు కూడా పెట్టినా, నేను అగ్గు కూడా ఇచ్చిన, అన్నీ చేసినాం. లవర్స్ అన్నాక మేము ఓపెన్గా ఉన్నాం వీడియోస్లలో కూడా. సో దాన్ని పట్టుకొని బీచ్లో ఫస్ట్ ఆయనకి ముద్దులు ఇచ్చింది, దాని తర్వాత మేము ఏదో సాంగ్ రీల్ చేస్తే దానికి ఇప్పుడు ఈయనతో గాజులు అవి ఇవన్నీ అసలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రియాలిటీ తెలియదు. రియాలిటీ తెలుసుకొని మాట్లాడితే ఎవరు ఇలా మాట్లాడారు. అందరి లైఫ్లో బాగానే ఉన్నాయి గైస్. మీరు ఎందుకు మరీ నా ట్రోల్స్కి కామెంట్స్కి, అక్కడ కామెంట్స్ కూడా నేను చూస్తున్నా. ఏంటిది అది డైరెక్ట్ ఎల్వర్డ్ యూజ్ చేస్తుర్రు, ముండా ఇది అని చెప్పి. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలా, నేను కూడా పెట్టాలి అక్కడ. నాకు కూడా మాటలు వచ్చు కదా, గలీజ్ మాటలు. నేను కూడా తిట్టాలా మేము అని చెప్పండి. నాకు కూడా బాధ ఇస్తుంది గైస్. నేను కూడా ఒక ఆడపిల్లని. నేను ఎందుకు రోహిత్ వీడియోస్ చేస్తున్నా నాకు తెలుసు. నాకు ఫైనాన్షియల్గా చాలా కష్టం ఉంది, నేను వీడియోస్ చేసుకోవాలి. నేను పైసలు కట్టుకోవాలి, నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి కదా గైస్. నేను మా ఇంట్లో కూడా చూసుకోవాలి. ఇప్పుడు నా వల్ల వీడి అవ్వడం నాకు అసలుగా నచ్చదు. ఇప్పుడు 10 మందిలో తిరుగుతాడు, ఆ ట్రోల్ చేసి ఈ ట్రోల్ చేసి నిన్ను కూడా అడుగుతారు కదా. సో నేను అందుకోసం అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఇట్లనో నా మస్తు బాగా ఇస్తుంది. నాకు ఆ రీల్ చూసినప్పటి నుంచి అసలు నాకు మైండ్ పని చేయట్లేదు తెలుసా. ఏమనుకోకు, లైట్ తీసుకో. ఎంతమంది ఏం ట్రోల్ చేసుకున్నామని నేను ఏం ఫీల్ గాను. ఎందుకంటే వాళ్ళు మన ముందట ఉండరు. కానీ ఇది మాత్రం పక్కా చెప్తున్నా, ఎవరినో కొన్ని పక్కా దొరకబడతాను నేను. ఎందుకంటే నువ్వు చేసింది తప్పేం లేదు, నాకు ముద్దు పెట్టింది లేదు, ఏం లేదు. అసలు లవ్ కూడా చేసుకోవట్లేదు మేము, జస్ట్ ఫ్రెండ్షిప్ ఇది. అట్లా మీకు కంటెంట్ గురించి పాప మేమే గురించి తెలిసి నేను తీస్తున్నా. కానీ మీరు చూడు అలా బ్యాడ్ చేస్తారు. కానీ ఏదో రోజు పక్కా ఎవరినో కొన్ని దొరకబడదాం. అలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు డార్లింగ్స్, నిజం చెప్తున్నా. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి, లేదంటే బయట వాళ్ళ మీద చూసుకోవాలి. అలా ఆడపిల్లని దొరకబట్టుకొని అదనుడు ఇదనుడు. 10 మందితో తీయలేదు వీడియోస్. అది ఆయనతో పాస్ట్లో లవ్ ఉంది, ఆయనతో తీసింది. మళ్ళీ ఆమె ఏదో డిప్రెషన్లో ఉంది, మళ్ళీ వాన్ వీడియోలు పెట్టి ఇంకా డిప్రెషన్లోకి తీసుకోవడు. ఎందుకు ఇదంతా? అదే మీ చెల్లెనో మీ అక్కనో ఉంటే గిట్లనే చేస్తారా మీరు ఆమెతో? సరే ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి మీరు ఒక్కరితో వీడియోస్ చేసి ఒక్కరితో దాని తర్వాత అని చెప్పి ట్రోల్ చేస్తారు. మరి సినిమాలో కూడా హీరోయిన్ ఒక్కరితో చేయదు కదా, చాలా మందితో చేస్తారు కదా. మరి అవి మీకు ఏం అనిపించదా చెప్పండి? అసలు ఒక్క ట్రోల్ని పట్టుకొని ఆ కామెంట్స్ అవి చూసినప్పుడు మా ఫ్యామిలీ ఏమవ్వాలి? ఇప్పటికీ నేను మా ఫ్యామిలీని చాలా బాధ పెట్టిన 4 years నుంచి. ఇప్పుడు నేను ఫ్యామిలీతో ఉండి మంచిగా సెటిల్ అయ్యేదాం అనే లోపు మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ చేసిన. ట్రోల్స్ ఏం కొత్త కాదు, నేను చాలా ట్రోల్స్ చూసినా. కానీ నాకు ఇవి నచ్చట్లేదు. పాస్ట్ ఫోటోలు పెట్టి మళ్ళీ మా ఇద్దరు ఫోటోలు పెట్టి లాస్ట్కి గాజులు వేసుకొని అయిపోయినాక వేరే వాళ్ళ దగ్గరకు పంపించాలంటే ఎట్లుంటుంది? అసలు మీ చెల్లెలు అదే మాట అంటే మీరు ఊరుకుంటారా ఎవరైనా చెప్పండి?
నేను కూడా ఒక ఆడపిల్లనే, నన్ను మీరు 4 years నుంచి చూస్తున్నారు, నా క్యారెక్టర్ ఏందో మీకు తెలుసు. చాలా మంది నాకు సపోర్ట్ చేసిరు, కానీ ఈ మధ్యలోనే ఎందుకో ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. 2 days అవుతుంది కదా. అసలు ఎవ్వరు ట్రోల్ చేయలేదు, ఒకళ్ళే ట్రోల్ చేసిండు. ఆయన కూడా ముస్లిం క్యాండిడేట్. ఆయన గురించి కనుక్కున్నా, నేను కనుక్కుంటే ఆయన ఇక్కడ క్యాండిడేట్ కాదంట, దుబాయ్ అంట. అదే నేను బ్రదర్, నేను ఏమి ఇర్రెస్పెక్ట్గా మాట్లాడట్లేదు. అదే నేను నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నీ ఇంటికి పోయి నీ అక్కనో నీ చెల్లెనో ఉంటే ఆమె ఎవరికైనా పాస్ట్ ఉంటుంది, ఆమెకు కూడా లోపల ఏదో ఒక ఉంటుంది. ఆమె తీసుకొచ్చి సోషల్ మీడియాలో బ్యాడ్గా చెప్తే మంచిగా ఉంటుందా? ఎవరిదైనా లైఫే, ఎవరి లైఫ్ అయినా లీడ్ చేయాలి. నువ్వు ముస్లిమే, ఈమె ముస్లిమే, మీరు అన్న చెల్లెల్లాగా ఉండాలి తప్పించి ఈమెని ట్రోల్ చేస్తే మీకేమన్నా అనిపిస్తుందా? నేను ఎన్ని మెసేజెస్ చేసినా నా అన్నకు కూడా, అన్న ప్లీజ్ అన్న డిలీట్ చేయనా అది ఇది మెసేజ్ చేస్తే కనీసం అట్లీస్ట్ మెసేజెస్ కూడా చూడలేడు. అది అయిపోయిన తర్వాత అదే చూసి ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు ఇద్దరు చేసిరు కాబట్టి ఇంకొకరు చేస్తారు. అప్పుడు నేను భయపడకు, నీ అబ్బాయి పక్కా దొరకబడతా. నేను భయపడట్లేదు. మ్యాటర్ నాకేంటంటే నా వల్ల నీ లైఫ్ ఏడా ఖరాబ్ అయిపోతుందా అని చెప్పి నేను భయపడుతున్నా. మెయిన్ మ్యాటర్ అది. నేను లైట్ తీసుకున్నా. ఎట్లయినా ఒకడు ఎదుగుతున్నా అంటే ఒకడు ట్రోల్ చేయాల్సిందే. పర్లేదు, నేను పట్టించుకోను, లైట్ ఇది మ్యాటర్. కాకపోతే నిజం చెప్తున్నా, ఏదో ఒకటి ట్రోల్ దొరకబట్టి నీకు చెప్పుతోనైనా లేకపోతే దేంతోనైనా సమాధానం ఇప్పిస్తా. ఒకటి నేర్చుకోండి, ఒక ఆడపిల్ల ఎందుకు చేస్తుంది, ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఇంత కష్టపడుతుంది అంటే దానికి ఇంకా ఏదో రీజన్ ఉంటుంది. అన్ని చెప్పుకోలేం కదా గైస్ మేము కూడా. ఇప్పుడు నాకు ఎంత బాధిస్తుందో నాకు తెలుసు. నిన్నటి నుంచి నేను ఫ్రెండ్స్ సర్కిల్లో తిరిగిన అంటే ఆ ట్రోల్ చేసి ఈ ట్రోల్ చేసి అన్నప్పుడు నాకు బయటికి కూడా వెళ్ళబోద్ది కాదు. నేను ఈడొచ్చిందని చెప్పి ఇప్పుడు వచ్చిన నేను ఇంట్లో నుంచి బయటికి. నేను మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా తినట్లేదు గైస్. ఆ వీడియో చూసి నిన్న మొత్తం అసలు నాకు ప్రశాంతమే లేకుండా పోయింది. ఆ ట్రోల్ గురించి నేను ఎంతమందిని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రాగానే ఇంకో ట్రోల్ వచ్చిందని వీడియో చూపించండి. ఇప్పుడు నా మైండ్ అంతా ఇంకా ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. పాస్ట్ అనేది అందరి లైఫ్లో ఉంటుంది, అందరు ఏం ఉండరు కదా. అలాగే సరే, ఇప్పుడు నేను పోనీ నా యూట్యూబ్ కోసం నేను చేసుకోవాలని చెప్పి రోహిత్ వీడియోస్ చేసుకుంటున్నా. ఇప్పుడు రోహిత్ వీడియోస్ చేసుకున్న తర్వాత రేపటికి నేను రోహిత్ని పెళ్లి చేసుకుంటున్నా, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నా, నాకు తెలియదు కదా. అది వేరేలో పెళ్లి చేసుకుంటే కూడా అట్లనే పెడతారా కామెంట్స్? చెప్పండి. కామెంట్స్ అని మ్యాటర్ కాదు. చాలా మంది సపోర్ట్ చేసిరు, బాగున్నారు అన్న, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయండి, మాకు ఇట్లా నచ్చినాయి. నీకు చేసిరు, నాకు చేసిరు, కానీ ఎందుకు ట్రోల్స్ చేసిన వాళ్ళు అంటున్నావు. ఒకటి సన్నీ, ఇంకొక ఆయన పేరు ఏదో ముస్లిం అన్న. నేను అన్నానే మెసేజ్ చేసిన ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి. అట్లా అనుకుంటే నేను కూడా తిడతాను, నేను కూడా అనుకుంటే ట్రోల్ చేస్తాను. నాకు కూడా అకౌంట్ ఫాలోవర్స్ ఉంది, రీచ్ ఉంది. అంతమంది నేను ట్రోల్ చేస్తే నా వీడియోనే వైరల్ అయింది. అందులో కావాలని అదంతా ఫేమ్ అవుతారు, ఏదో ఒకటి చేద్దాం వీళ్ళని అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా. పాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, ఆయన పబ్లిక్లో పెట్టుకోలేరు. నేను పబ్లిక్లో పెట్టుకున్నా వీడియోస్. ఫ్రెండ్షిప్ మేము లవ్ అని మీకు చెప్పినామా? పోనీ మావి ఏమైనా గలీజ్ వీడియోలు వచ్చినాయా? వచ్చేటి కూడా క్యూట్ వీడియోసే కదా, మీరు అడిగిన వీడియోస్ చేస్తున్నాం కదా. దయచేసి నేను కావాలంటే అకౌంట్ వీడియో నేనే ఇక్కడ పోస్ట్ చేస్తా. ఎట్లా ట్రోల్ చేసినా మీరే చేయండి, మీకైనా అట్లీస్ట్ అర్థమవుతుంది గైస్. దయచేసి ఇలాంటివి చేయకండి, మీ అందరికి కాలు మొక్కుతా గైస్ ప్లీజ్. ఎందుకంటే నేను తీసుకోలేకపోతున్నా ఈ ప్రెజర్. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక టెన్షన్లో ఉన్నా, అన్ని టెన్షన్ పెట్టుకున్న మైండ్ ఖరాబ్ అయిపోతుంది. నేను ఇంకా ఎక్కువ వీడి గురించి ఆలోచిస్తున్నా. ఏడా వీడి ఇజ్జత్ పోతుందా, వీడి ఊరిలో ఆ పిల్లతో వీడియోస్ చేసినందుకు ఇట్లయింది అట్లయింది అని అంటారేమో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ చాలా మంచోడు. మీరు అనుకున్నట్టు మీరేవో అనుకుంటారు, ఏంటి ఆ గాజులు వీజులు అని చెప్పి వచ్చిండా వీడియోస్ కొట్టుకుండా వెళ్ళిపోయిండా, అంతే ఉంటా. అట్లీస్ట్ కాల్ కూడా మాట్లాడండి నాతోటి. హెల్త్ బాగాలేదు అది దాన్ని మౌనికక్క చెప్తేనే ఫోన్ చేస్తాడు. మీరు అది కూడా నమ్మరు. ఏ కెమెరా ముందు వెళ్ళి కావాలని మాట్లాడుతారు అది అంటారు. అవన్నీ ఏం లేదు గైస్ ప్లీజ్. దయచేసి ఇంకోసారి మీరు ఇలాంటి ట్రోల్స్ చెయ్యండి, మజాక్ ట్రోల్స్ చేయండి, మేము నవ్వుకుంటాం. కానీ మరీ గాజులు వేసుకుని అది ఇది అసలు ఏంటి? ఒక సాంగ్ వాడితే దానికి ఏదో అనుకుంటారా? మరి అందరు వాడిరు కదా సాంగ్, అది కదరా. మేము పాడిన తర్వాత కొంచెం ఫేమస్ అయింది ఆ సాంగ్, అంతే. ప్లీజ్ గైస్ దయచేసి ఇలా పెట్టకండి. నేను ఎవరైనా హర్ట్ చేసి మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేనే ఈ కామెంట్స్కి ఆ ట్రోల్స్కి అవన్నీ చూసి నేనే చాలా హర్ట్ అవుతున్నా. నాకేం అర్థమవుతలేదు నా లైఫ్. ఇప్పుడు నేను చూసినా ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారో చెప్పండి మీరు. పాస్ట్ అని అందరి లైఫ్లో ఉంటుంది. మర్చిపోయి మంచిగా ఇప్పుడు చేసే వీడియోస్కి సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇన్కేస్ నేను నా వీడియోస్ చూడాలని మీకు అనిపించకపోతే చూడకండి గైస్, అదైనా నాకు ఓకే. ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏం బాధపడకు. ఇవ్వాలి ఏమనుకున్నా, ఎంత ట్రోల్ చేసినా నేను మాత్రం నీతో ఫ్రెండ్షిప్ బాండ్ అలాగే మెయింటైన్ చేస్తా, అలాగే రీల్స్ ఇస్తా. ఎందుకంటే ఏ ఆడమే జోలికి పోవద్దు మామ. కర్మ అనేది ఒకటి ఉంటుంది, గట్టిగా తలుగుతుంది. ఐ మీన్ ఇంతవరకు నేను ముద్దు పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్, అది లవ్ కూడా కాదు.
అదేదో కంటెంట్ రీల్స్ బాగున్నాయి నాకు కూడా నచ్చిందని చెప్పేసి తీస్తున్నా, అంతే తప్పించి ఏవేవో పట్టుకొచ్చి పాస్ట్ పట్టుకొచ్చి ముందట పెడతా అంటే ఏంద్రా భయ్, నీ తల్లికి కూడా పాస్ట్ ఉంటుంది, నీ అక్కకు కూడా పాస్ట్ ఉంటుంది, చెల్లెకి కూడా పాస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు బయట పడరు, వీళ్ళు బయట చూపించుకుంటారు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తుంది ఆమె, అంతే తప్పించి ఏదో పట్టుకొని బయటికి ఇగ్గుదాం వీళ్ళని ఇట్లా చేద్దామంటే అంత ఎట్లా అనిపిస్తారా భయ్? మీరు కూడా ఆలోచించాలి కొంచెమన్నా. బ్రో ఇవి చూసిన తర్వాత కూడా మీరు ఆ వీడియో డిలీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్కేస్ డిలీట్ చేయలేరు అనుకో మీ ఇష్టం గైస్, నేను ఇంకేమన్నాను. సో ఎవరైనా హట్ చేసి మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ నుంచి నా ఛానల్ కింద కూడా పాస్ట్ గురించి మెసేజెస్ చేయకండి గైస్. సో అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ.